ఈ నెలకు డిసైడ్ చేసేస్తాడు ఆఫ్లైన్ అమౌంట్ 20 లక్షలు వచ్చిందని మాకు ఎంత వచ్చిందని తేలింది. మరి అలాంటప్పుడు వేరే బేబీ కాపాడుతుంది అలా చెప్పేసి ఫండింగ్ అని దయచేసి ఎవరు చెయ్యొద్దు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. యాక్చువల్ గా బేబీకి కావాల్సిన ఫండ్ అనేది ఆల్రెడీ కలెక్ట్ అయ్యింది. ఓకే, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడో అలాగే మిగిలిన వ్యక్తులందరూ వాళ్ళే డిసైడ్ అయిపోయి ఫండ్ అనేది చేంజ్ చేశారు. అక్కడ మొదలైంది రచ్చ. మన కృష్ణ అనే బాబుతో పాటు విజయవాడలో రిషి కుమార్ మీకు తెలుసు కదా, మన రిషి కుమార్ కూడా కాపాడదామని. ఎంత గొప్ప మనసు నీది. చాలా లేట్ గా తెలుసుకున్నాం. దానికోసం ఎందుకు చేంజ్ చేశారని చెప్పి మనీ వ్లాగ్స్ అనే వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇందులో అసలు ఈ అమౌంట్ అనేది ట్రూ క్రోస్ అనేది ఎందుకు పెంచారు అనేది నాకు కూడా క్లారిటీ అని లేదనమాట. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఆ బండి అమ్మేసి రాత్రి అని నాకు అర్థం అవ్వట్లేదు, బేబీ నేను కాపాడాలి, ఎందుకు ఎంత యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? తర్వాత మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్ అందరికి డబ్బులు ఇచ్చేసి తమ్ముడు మాకు కొంచెం హైప్ ఇవ్వండి, మమ్మల్ని మించిన వాళ్ళు లేడు, మేము కలేజలో మహేష్ బాబు లాంటి వాళ్ళం, ఆ డబ్బు వస్తుందని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ అత్యాశకు పోయారు. దానికి తోడు క్వశ్చన్ చేస్తే తిరిగి మమ్మల్ని బ్లేమ్ చేసి మమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఒకే మూమెంట్ లో ఇద్దరు పిల్లల్ని కాపాడిన వాళ్ళు అవుతాం. సో నేను అనుకునేది ఇది. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. అలా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే రారు. ప్రజల్లో అనేది ఎమోషనల్ గా బుక్ చేయాలి, అప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అవుతుంది. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. ఆల్రెడీ నీకు 9 CR అనేది వచ్చేసింది, ఆఫ్లైన్ ఫండింగ్ అనేది 10.5 ఉంది, దాంతో అయిపోద్ది కదా. ఇంపాక్ట్ గురు లేదా మిలాప్ అని ఇంటర్నేషనల్ ఫండ్ రైజర్స్ వాడే, అది జెన్యూన్, గవర్నమెంట్ కూడా తెలుసు. అది అలా గట్టి పెట్టండి బాబు. ఏడ్చేవలే, నీ అవతారం చూసుకున్నావా? ధైర్యంగా బెదిరింపు మెసేజ్లు ధైర్యంగా లేపేస్తాం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఫండింగ్ అని దయచేసి ఎవరు చెయ్యొద్దు. సార్ వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్.